నీవే, నా కోట నీవే, నా రక్షణ నీవే, నా దుర్గము నీవే, నా కొండ నీవే, నా కోట నీవే, నా రక్షణ నీవే, నా దుర్గము నీవే, నా ఆధారము నీవే, నా ఆశ్రయము నీవే, నా ఆధారము నీవే, నా ఆశ్రయము నీవే, నా ఆలోచన నీవే. కృపయే నాకు ఆధారము టీవీ కార్యక్రమాన్ని చూస్తున్నా మా కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. అందరూ బాగున్నారండి? మీ కుటుంబంలో మీ పిల్లలందరూ కూడా ఆరోగ్యంగా సంతోషకరంగా ఉండాలని మీ నిత్యము కూడా మీ కొరకు ప్రార్థన చేస్తున్నాము. ఒకవేళ ఏమైనా కష్టాల్లో, బాధల్లో, దుఃఖంలో ఉంటే భయపడకండి, దేవుడు మీ పక్షంగా ఉన్నాడు. మేము ప్రార్థన చేస్తున్నాం. ధైర్యంగా ఉండండి ప్రియులారా. ఎవరు కూడా దిగులు పడొద్దు, భయపడొద్దు. ప్రార్థన చేసుకోండి. దేవుడు మీ కుటుంబాన్ని చక్కగా దీవిస్తాడు. మంచి ఆరోగ్యంతో మీ బిడ్డలు నింపుతాడు. మీకు కూడా మంచి ఆరోగ్యం ఇస్తాడు. ఈ రచన టీవీ కార్యక్రమంలో కృపయే నాకు ఆధారము అని ఈ యొక్క కార్యక్రమాన్ని వింటున్న ప్రజానీకానికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు చెబుతూ ఉంటున్నాను. యెహోవా యిరే మినిస్ట్రీస్ వారు సమర్పించు కృపయే నాకు ఆధారం కార్యక్రమాలు మీకు దీవెనకరంగా ఉంటే మమ్మల్ని సంప్రదించండి, ఫోన్ చేయండి, ప్రార్థన అవసరాలు చెప్పండి. ఇది నా దేవుని యొక్క వాక్యంలోంచి మరొక భాగాన్ని మనం తెలుసుకుందాం. గడిచిన కొద్ది వారాల నుంచి రూతు గ్రంథము ఈ చరిత్ర మనం వింటున్నాం. రూతు గ్రంథం మనం చదువుకుంటున్నాం. నయోమి తన కోడలైనటువంటి రూతు ఈ చరిత్ర మనం వింటున్నాం. ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలోంచి ఈ దినాన్ని కూడా మరికొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. బైబిల్ తెరవండి. బైబిల్ తెరిచి దేవుని యొక్క వాక్యాన్ని చదవాలని ప్రభు పేట నేను మిమ్మల్ని కోరుతూ ఉంటున్నాను. చూడండి, 1వ అధ్యాయము రూతు గ్రంథము. అక్కడ మనం 18వ వచనం దగ్గర మనం ముగించుకున్నాం. ఈరోజు 19వ వచనం మనం చదువుకుందాం. రూతు గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం. వారు బెత్లెహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ వారి యొద్దకు గుంపు కూడి వచ్చి, ఈమె నయోమి కదా అని అనుకొనుచుండగా, ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగు చేశాను కనుక నన్ను నయోమి అనక మారానుడి. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. గడిచిన కొద్ది వారాల నుంచి ప్రభా రూతు గ్రంథం మేము చదువుకుంటున్నాం. ఈ యొక్క రూతు గ్రంథ చరిత్రలో కొన్ని విషయాలు మేము వింటున్నాం. ప్రభా, ఈ మాటలు మా యొక్క జీవితాలకి ఆశీర్వాదకరంగా, మీకు మహిమకరంగా చేయండి. ఈ కృపయే నాకు ఆధారం అని టీవీ కార్యక్రమాన్ని వింటున్నా లక్షలాది ప్రజలను మీరు ఆశీర్వదించండి. వారి కుటుంబాన్ని మీరు దీవించండి. ప్రభా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సహాయం చేయండి నాయనా. కీడు నుంచి తప్పించండి, మేలు చేయండి. శాపం నుంచి తప్పించి ఆశీర్వాదాలతో బిడ్డలు నింపండి. ప్రతి కుటుంబంలో సంతోషం దయచేయండి, ఆనందం దయచేయండి. ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి రోగాలు తొలగించండి, బాధలు తొలగించండి, కష్టాలు తొలగించండి. ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశీర్వదించండి. నిజమైన దేవుడైన యేసు ప్రభువుని నమ్ముకుని ప్రతి కుటుంబాన్ని కూడా సంతోషంగా బ్రతకడానికి మీ రాకల్లో ఎత్తబడే బిడ్డలుగా, కుటుంబాలుగా ప్రభా ప్రతి ఒక్కరిని మీరు సిద్ధపరచమని, మహిమ పొందమని, ఈ టీవీ కార్యక్రమం వింటున్న వారందరినీ కూడా దీవించమని, ఇదను వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. మీ సేవకుని మరుగుపరచండి, మీ ఆత్మాభిషేకముతో నింపండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, గడిచిన కొద్ది వారాల నుంచి ఈ రూతు గ్రంథం మనం వింటున్నాము. మరి ఇదేనాని 19వ వచనంలోంచి కొన్ని మాటలు మనం విందాం. 19 నుంచి 22 వరకు కూడా మనం చదువుకుందాం. వారు బెత్లెహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ వారి యొద్దకు గుంపు కూడి వచ్చి, ఈమె నయోమి కదా అని అనుకొనుచుండగా. గమనించండి ప్రియులారా, ఎన్నో సంవత్సరాల క్రితము నయోమి భర్త అయినటువంటి ఎలీమెలెకు తన పెద్ద కుమారుడైనటువంటి మహలోను, చిన్న కుమారుడైన కిలియోను
తన భార్య అయినటువంటి ఇక నయోమిని ఎండబెట్టుకుని యోధా బెత్లెహేము నుండి మోయాబు దేశానికి కాపురం ఉండడానికి వెళ్ళిపోయిన పరిస్థితులు మనం వింటున్నాం. యోధా బెత్లెహేమును విడిచిపెట్టి మోయాబు దేశానికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో కూడా గడిచిన కొద్ది వారాల నుంచి మనం వింటున్నాం. గమనించండి, యోధా బెత్లెహేమును ఎప్పుడైతే విడిచిపెట్టారో వారికి కలిగిన నష్టాన్ని మనం విన్నాం. దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితుల్లో మరి కొడుకుల్ని భర్తని పోగొట్టుకుని ఆ కోడలతో తిరిగి యోధా బెత్లెహేముకి అడుగుపెట్టింది. మోయాబు దేశాన్ని విడిచిపెట్టారు. అత్తగారు కోళ్ళు కూడా మోయాబు దేశాన్ని విడిచిపెట్టి ఎందుకు విడిచిపెట్టారో తెలుసా? తనకు ఆహారం ఇవ్వడానికి తన జనులను దేవుడు దర్శించనని మోయాబు దేశములో ఈ వర్తమానం విన్నది నయోమి. ఎప్పుడైతే కరువు వచ్చిందో కరువంతా పోయి మళ్ళా తన ప్రజలకు తన జనులకు ఆహారం ఇవ్వడానికి దేవుడు దర్శించినని విన్నది. దేవుడు ప్రియారా దర్శిస్తున్నప్పుడు, దేవుడు ఆశీర్వాదాలు కుమ్మరిస్తున్నప్పుడు అవి మనం వినాలి. ఎప్పుడు కూడా శాపగ్రస్తమైన స్థలంలో ఉండిపోయి ఎప్పుడు కూడా ఇక్కడే బాగుంది అనుకుంటే కుదరదు. దేవుడు ఒక దినాన్ని నిన్ను దర్శించబోతూ ఉంటున్నాడు. నీకు ఆహారం ఇవ్వడానికి, నిన్ను ఆశీర్వదించడానికి, నీ బిడ్డలను ఆశీర్వదించడానికి, నిన్ను నీ ప్రజలను దర్శించడానికి దేవుడు తలంపు కలిగి ప్రియరా ఉన్నతమైన స్థితిలో మిమ్మల్ని దీవించడానికి దేవుడు ఒక సమయాన్ని మీకు ఇస్తాడు. హల్లెలూయా! ఆ సమయం కొరకు మీరు కనిపెట్టాలి. తనకు ఆహారం ఇవ్వడానికి తన జనులను దర్శించాడు దేవుడని వినినప్పుడు మోయాబు దేశాన్ని విడిచిపెట్టి యోధా బెత్లెహేముకు ప్రయాణమయ్యారు అత్త కోడళ్ళు కూడా. ఈ భాగంలో ప్రియారా చాలా సంవత్సరాలు అయిపోయింది. ఇక్కడికి వచ్చేసేపటికి ఈ యొక్క ప్రజలందరూ కూడా చూడండి ఏమంటున్నారు, వారు బెత్లెహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ వారి యొద్ద గుంపుగూడి వచ్చి, అందరూ కూడా ప్రజలందరూ గుంపుగూడి వచ్చారు. ఎందుకంటే చాలా కాలం అయిపోయింది, చాలా సంవత్సరాలు అయిపోయాయి కాబట్టి గుంపుగూడి వచ్చి ఈమె నయోమి కదా అని అనుకొనిస్తుండగా ప్రేరా కొంతమంది పోల్చలేకపోతున్నారు, ఆనవాళ్ళకి అట్లా పోతున్నారు. ఈమె నయోమి కదా, నయోమి అంటే పెద్ద పేరు. అక్కడ నయోమి అంటే చాలా మంచి బ్రతికినటువంటి స్త్రీ, ప్రార్థనాపరురాలు, దీవెనకరంగా జీవించింది, చాలా ఉన్నతమైన స్థితిలో ఎదిగింది నయోమి. ఈ నయోమి కదా అంటున్నారు. దేవుని బిడ్డలారా, మనం ఏదైనా ఊరు వెళ్ళిపోయి కొన్ని సంవత్సరాలు అక్కడుండి అన్నీ పోగొట్టుకుని వచ్చామనుకోండి, ప్రజలందరూ కూడా ఏమనుకుంటారు, రకరకాలుగా అనుకుంటారు, పలానా మనిషి కదా. మొన్న నేను మా ఊరు వెళ్ళాను, చాలా సంవత్సరాలు అయిపోయింది. ఒక పెళ్ళికి వెళ్ళాము. పెళ్ళికి వాళ్ళందరూ కూడా పలానా వారు అబ్బాయి కదా, పలానా వాడు కదా అంటున్నారు. నన్ను పోల్చలేకపోతున్నారు కొంతమంది. మా సొంత జనాంగం, సొంత ప్రజలు. నేను కూడా పోల్చలేకపోతున్నాను. దేవుని బిడ్డలారా, మేము కూడా అనేక రాష్ట్రాలు తిరిగాం. 3 ఆడపిల్లలు, 2 దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు. ఒరిస్సా రాష్ట్రంలో 10 సంవత్సరాలు చేసాం. అక్కడ మా 2వ పాప చనిపోయింది. చాలా దుఃఖం, కష్టం, చాలా శ్రమలు అనిపించాం. మా బంధువులు అందరూ అన్నారు, ఇంక సేవ చేయడం మానేయండి, దేవుడు మీకు అన్యాయం చేశాడు, దేవుడు ఇంక మీకు ఏం మేలు చేశాడు అన్నారు మమ్మల్ని. 2 బిడ్డలు చనిపోతే నన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. బిడ్డను కాదు, మమ్మల్ని తీసుకున్నా పర్వాలేదు, మీ పరలోక రాజ్యంలో మా పిల్లలు ఉన్నారు, ఎప్పటికైనా మా పిల్లల్ని మేము చూస్తాం. నిరీక్షణ ఈ రోజు కూడా మాకుంది ప్రియులారా. ఈ లోకం సొంతం కాదు, ఈ డబ్బు సొంతం కాదు, బంధువులు సొంతం కాదు, దేవుడు ఒక్కడే మనకు సొంతం. మన తన సొంత దేశం తిరిగి వచ్చింది కోడలతో. ఈమె నయోమి కదా అంటున్నారు ప్రియారా. దేవుని యొక్క సన్నిధిలో చూడండి, ఈ వాక్య భాగాన్ని మీరు జాగ్రత్తగా చదవండి. నయోమి కదా అని అనినప్పుడు అనుకుని ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగు చేసెను గనుక నన్ను నయోమి అనక మారా అనుడి. చూసారు ఎంత దుఃఖమో ప్రియులారా. ఇక్కడ నయోమి అంటుంది, సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగు చేశాను, నన్ను నయోమి అనొద్దు, మారానండి. సృష్టికర్త అయిన దేవుడు నాకు చాలా దుఃఖం కలుగు చేశాను. ప్రియారా, ఈరోజు ఎన్నో కుటుంబాలు దుఃఖంలో ఉన్నాయండి. నేను కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నాను. ఎవరితో చెప్పుకోలేని బాధ. బిడ్డలను పోగొట్టుకునే తల్లిదండ్రులను పోగొట్టుకునే బిడ్డలు,
భర్తను పోగొట్టుకుని భార్య, భార్యను పోగొట్టుకుని భర్త. ఏ కుటుంబంలో చూసినా సంతోషం లేదు, ఏ కుటుంబంలో చూసినా ఆనందం లేదు ప్రియులారా. దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది, సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగు చేశాను. అయ్యో ఎంత దుఃఖమండి! ఈ బాధ ఎవరు తీసేయలేరు ప్రియులారా, దేవుడు తప్ప. ఈరోజు మనకు చిన్న బాధ కలిగితేనే దేవుడు మనకు మేలు చేయలేదు అంటున్నావు సోదరి సోదరుడా. తన భర్త చనిపోయాడు, 2 కొడుకులు చనిపోయారు. ఇక్కడ ఈ మాట మాట్లాడుతుంది, సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగు చేశాను. నా ప్రియమైన సోదరి సోదరుడా, తల్లిదండ్రులారా, అన్నదమ్ములారా, అక్క చెల్లెళ్ళారా, ఆలోచన చేయండి. కొన్నిసార్లు మనకు నష్టం జరుగుతున్నప్పుడు మన పాపాన్ని మనం ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. దేవుడు ఎవరికి అన్యాయం చేసే దేవుడు కాదు, ఎవరికి దుఃఖం కలుగు చేసే దేవుడు కాదు, ఎవరిని విడిచిపెట్టే దేవుడు కాదు నా దేవుడు. నీ పాపాన్ని బట్టి, నువ్వు చేస్తున్న తప్పు పనులను బట్టి కొన్నిసార్లు దేవుడు నీకు నష్టం కలిగిస్తాడు. జాగ్రత్త, జాగ్రత్త. దేవుడి మీద నువ్వు అన్యాయంగా మాట్లాడకూడదు. అందరికీ మేలు చేసే దేవుడు నా దేవుడు, అందరికి ఉపకారం చేసే దేవుడు నా దేవుడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ అంటుంది నయోమి, సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగు చేశాను. అమ్మలారా, నన్ను నయోమి అనొద్దు, మారానుడి. నయోమి అంటే మధురము. నాలో నా మధురం పోయింది, నాలో నా అందం పోయింది, ఆహ్లాదకరం, ఆ సౌందర్యం పోయింది. నేను ఒక చేదైన అనుభవంగా వచ్చాను. చేదు అనండి, నా జీవితంలో ఇంకా చాలా దుఃఖంగా ఉంది, నేను చాలా దుఃఖంలో ఉన్నాను. అమ్మా, సర్వశక్తుడు నాకు దుఃఖం కలుగు చేశాడని చాలా బాధ వ్యక్తం చేస్తుంది వారి ముందు. ప్రియమైన సోదరి సోదరులారా, తల్లిదండ్రులారా, ఒకవేళ మీరు దుఃఖంలో ఉన్నారా, నా ప్రభు ఉన్నాడు తప్పగా మిమ్మల్ని ఓదార్చే దేవుడు. మత్తయి సువార్తలో చక్కని మాట, 5వ అధ్యాయం 4వ వచనం, దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. హల్లెలూయా. ఈరోజు నువ్వు దుఃఖంలో ఉన్నావా సోదరి సోదరుడా? దేవుని యొక్క సన్నిధానంలో నువ్వు ఓదార్చేవారు ఎవరు లేరా? నా దేవుడు నిన్ను ఓదార్చునుగాక. నీ దుఃఖాన్ని తీసివేసే దేవుడు ఆయన ఒక్కడే. ఇక్కడ అంటుంది నయోమి, దేవుని బిడ్డలారా, సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగు చేశాను. చాలా కలిగిన బాధను బట్టి ఆమె మాటను తెలియజేస్తూ ఉంటుంది. దేవుని యొక్క ప్రజలారా, జాగ్రత్తగా ఆలోచన చేయండి, ఆలోచన చేయండి. సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగు చేశాను. దుఃఖం నుంచి విడిపించే దేవుడైనా, దుఃఖంను తీసే సంతోషమిచ్చే దేవుడైనా, దుఃఖం పొందుతున్నావంటే ఒకసారి ఆలోచించేయి. నీ జీవితం వెనక్కి తిరిగి ఆలోచించేయి. నువ్వే పాపం చేసావో, ఏ తప్పు చేసావో, ఎందుకు నష్టం కలిగిందో, నీకెందుకు అవమానం కలిగిందో, దేవుని మీద నెపములు మోపకూడదు. దేవుడు వాళ్ళకే మేలు చేస్తున్నాడు, నాకు చేస్తలేదని అనకూడదు. దేవుడు అందరికీ మేలు చేసే దేవుడు నా దేవుడు. హల్లెలూయా. యెహోవా అందరికీ ఉపకారి, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఎవరికి దుఃఖం కలుగు చేసే దేవుడు కాదు ఆయన. నువ్వు తగ్గించుకుని దేవుని యొక్క సన్నిధానంలో నీ పాప జీవితాన్ని విడిచిపెట్టాలి. దేవుని సంఘములో అణిగిమణిగుండాలి, దేవుని వాక్యానికి లోబడాలి, దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి. నువ్వెంత ఎదిగినా ఒదిగుండాలి, తగ్గించుకోవాలి. ప్రియమైన సోదరి సోదరుడా, సంఘంలో నీ పెద్దని నాకు గౌరవం లేదు, నన్నే వాక్యం ద్వారా నేను ఎత్తిపడుస్తున్నారని మాటి మాటికి లెగ్గకూడదు. నువ్వు తగ్గించుకోవాలి, దేవుని వాక్యానికి లోబడు. నీకు నష్టం జరుగుతుందంటే నువ్వు చేసే తప్పు ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. నయోమి చేసిన తప్పు యోధా బెత్లెహేంను విడిచిపెట్టడమే తప్పు. యోధా బెత్లెహేం నుంచి మోయాబు దేశం వెళ్ళటమే అది శాపం. ప్రియులారా, చూసినట్లయితే ఇక్కడికి వచ్చేసరికి అంటుంది, సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగు చేశాను కనుక నన్ను నయోమి అని పిలవద్దు, అమ్మా మారా అనుడి. ఎంత చేదైన అనుభవంలోకి వెళ్ళిపోతుందో చూసారా? మధురమైనటువంటి పరిస్థితులు, మధురమైన అనుభవంలోంచి చేదైన అనుభవంలోనికి ఈరోజు సంఘాలు, విశ్వాసులు దిగజారిపోవడానికి గల కారణం, జాగ్రత్త ప్రియాల చర్చిల నిండా జనం వెళ్ళిపోతున్నారు.
మా చర్చిలో ఇన్ని లక్షల మంది ఉన్నారని చెప్పుకుంటున్నారు సేవకులు. తప్పది. అందరూ పరలోకానికి వెళ్తారా అని అడుగుతున్నాను నేను. కొద్దిమంది అయినా నీతిగా బ్రతకాలి, దేవుని వాక్యానికి విని దాని ప్రకారంగా జీవించాలి. తప్పు బోధలు వింటున్నారు చాలామంది, తప్పుడు అభిప్రాయాలతో ముందుకెళ్తున్నారు. చాలామంది తప్పుడు బోధకులను ఏర్పాటు చేసుకుంటున్నారు. సంఘాలను చెరిపేసే బోధకులు వచ్చారు ఈ రోజున. దేవుని వాక్యాన్ని తప్పుదారి పట్టిస్తున్నారు. జాగ్రత్తగా వినాలి ప్రియులారా. సంఘాలు పెరగటం కాదు, ఈ సంఘంలోంచి ఆ సంఘంలోనికి ఇంకొక సంఘంలో జంప్ చేస్తున్నారు. నూతన ఆత్మలు రక్షింపడతలేదు, సంఘాలు విడిపోతున్నాయి. మా సంఘం ఎంతమంది ఉన్నారు, మా సంఘం ఎంతమంది ఉన్నారని చెప్పుకోవడానికి తప్ప నువ్వు రక్షించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారని అర్థం చేసుకోవాలి. నూతన ఆత్మలు రక్షింపడాలి. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధానంలో ఈ రోజున నయోమి జీవితం ఆలోచించేయండి. నాకు చాలా దుఃఖం కలిగజేశాడు దేవుడు. నయోమి అనొద్దంటుందండి. నీ మొదట ఆత్మీయ జీవితం ఎలాగుందో సోదరి సోదరుడా. పూర్వకాలం కొన్ని గంటల త్వరగా ప్రార్థన చేసేవాడు, ఆన్లైన్ ప్రేయర్లు చేసేవాడు. ఇప్పుడు ఆన్లైన్ ప్రేయర్లు లేవు, ప్రార్థనా జీవితం లేదు. ఆన్లైన్ ప్రేయర్ అంటే రాత్రి 8 గంటలకు స్టార్ట్ చేస్తే 5:30 వరకు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసేవాళ్ళు. ఇప్పుడు 12 గంటలకే ముగించేస్తున్నారు. ప్రార్థనా జీవితం లేదు. ఎక్కువ సమయం లోకానికి ఇస్తున్నారు. శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మం. మధురమైన అనుభవం పోయింది, ఆత్మీయ అనుభవం పోయింది, చేదైన అనుభవంలోకి వచ్చేస్తున్నారు చాలామంది. దేవుని బిడ్డ జాగ్రత్త. దేవుని వాక్యాన్ని విడిచిపెట్టొద్దు, సంఘాన్ని విడిచిపెట్టొద్దు, దేవుని విడిచిపెట్టొద్దు. ఎన్ని శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా దేవుని కొరకు జీవించాలి. హల్లెలూయా. ఇక్కడ నయోమి అంటుంది, ప్రియారా, సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగు చేశాను కనుక నన్ను నయోమి అనక మారానుడి, నేను సమృద్ధి గలదానునై వెలితిని, యెహోవా నన్ను రిక్తురాలునుగా తిరిగి రాజేసును. ఎంత భయంకరమైన మాట అండి. 2 మాటలు ఇక్కడ మాట్లాడుతుంది. ఒకటి, నాకు దుఃఖము కలుగు చేశాడు. రెండవది, దేవుని బిడ్డలారా, సర్వశక్తుడు నన్ను బాధపరిచెను, సమృద్ధి గలదాననే వెలితిని, యెహోవా నన్ను రిక్తురాలునుగా కాజేసెను. రిక్తురాలు అంటే ఏమీ లేని దానిగా చేశాడు దేవుడు నన్ను. చేయడు మరి ఏమీ లేని దానిగా. నా యేసుప్రభు అన్నాడు, నేను రిక్తునిగా అయిపోయాను, ఏమీ లేని వాడినిగా అయిపోయాను. రిక్తురాలంటే చేతిలో ఏమీ లేదు, ఇంకేమీ లేదు, దేవుడు తప్ప. కొంతమంది చేతులారా నష్టం చేసుకుంటారండి. సమృద్ధిలోంచి వెళ్ళిపోయానని చెబుతుంది. మనం తీసుకున్న తప్పుడు నిర్ణయాలను బట్టి, తప్పుడు ఆలోచనలను బట్టి దేవుని బిడ్డలారా కొన్నిసార్లు మనకు బాధ వస్తుంది. దేవుని మీద నేపములు మోపొద్దు. మనం దేవుడు నాకు అన్యాయం చేశాడని అనొద్దు. దేవుని బిడ్డలారా, దేవుళ్ళను సరిగా ఉండాలని నేను మాట్లాడుతున్నాను. నీతిగా బ్రతకాలి, యథార్థంగా బ్రతకాలి, దేవుని కొరకు జీవించాలి. శరీరంతో ఉన్నాం కాబట్టి శోధనలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు, నిందలు, అవమానాలు వస్తాయి. తట్టుకుని నువ్వు బ్రతికితే దేవుని రాజ్యంలో నువ్వు ప్రవేశిస్తావు. ఈ మాటలు ఉపయోగించవు. మూడోది అంటుంది, యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యము పలికెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ 3 మాటలు ఉపయోగిస్తుందండి. దేవుని బిడ్డలారా, దేవుడు ఎవరిని కూడా అబద్ధంగా సాక్ష్యం పలకడు, ఎవరిని కూడా రిక్తురాలుగా చేయరు, ఎవరికి దుఃఖం కలిగి చేయడు దేవుడు. యెషయా గ్రంథము 61వ అధ్యాయంలో ఈ మాట కనబడుతూ ఉంటుంది. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చినది, దీనులకు సువార్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించాను. చూడండి దేవుని యొక్క బిడ్డలారా, దేవుని యొక్క 3వ వచనంలో, సియోనులో దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడని. ఇక్కడ నయోమి అన్న మాటకి ఈ మాట నాకు జ్ఞాపకం చేసుకుని ఈ మాట నేను తెలియజేస్తూ ఉంటున్నాను. సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగు చేశాడు అన్నారు. దుఃఖం అనేది వస్తుంది. ప్రతి కుటుంబంలో దుఃఖము, సంతోషం ఉంటుంది, ఎప్పుడూ ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఒకసారి దుఃఖం, ఒకసారి సంతోషం, కీడనకాల మేలు దాగుంటుంది. ఈ 2 కూడా బ్యాలెన్స్గా మనం కాపాడుకుంటూ దేవుని కొరకు మనం బ్రతకాలి. కాబట్టి నయోమి ఈ మాటలు ఉపయోగిస్తుంది. దేవుని బిడ్డలారా, ఈ 3 మాటలు కూడా మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు, నేను సమృద్ధి గలదానై వెళ్ళి తిని, యెహోవా నన్ను రిక్తురాలుగా చేశాడని మాట ఆఖరుగా మాట్లాడుతుంది. తర్వాత చూసినట్లయితే దేవుని బిడ్డలారా, ఆయన నన్ను బాధపరిచాడని చెబుతుంది.
తర్వాత నన్ను నయోమి అనొద్దంటుంది. అలాగ చెప్పుకుంటూ దేవుని యొక్క బిడ్డలారా చూడండి, అట్లు నయోమియు ఆమెతో కూడా మోయాబురాలైన రూతు అను ఆమె కోడలను మోయాబు దేశము నుండి తిరిగి వచ్చిరి. వారిద్దరూ యవల కోత ఆరంభములో బెత్లెహేము చేరిరి. అందరూ చేతులెత్తి దేవుని స్తుతిందా, హల్లెలూయా. మోయాబు దేశం నుండి నయోమి, దేవుని బిడ్డలారా, మోయాబీరాలైనట్టునిక ఆమె కోడలైన రూతు. దేవుని బిడ్డలారా చూడండి ఎంత శ్రేష్టమైన మాట. 22వ వచనం, అట్లు నయోమియు ఆమెతో కూడా మోయాబీరాలైన ఆ రూతు అను ఆమె కోడలను మోయాబు దేశము నుండి తిరిగి వచ్చి వారిద్దరూ యవల కోత ఆరంభములో బెత్లెహేము చేరిరి. దేవునికి స్తోత్రములు. ఏ దేశాన్ని విడిచిపెట్టారో ఆ దేశాన్ని చేరారు ప్రియులారా. బెత్లెహేము నుండి మోయాబు దేశానికి అన్నట్టు యొక్క కుటుంబం చరిత్ర నేను చెబుతున్నాను ప్రియులారా. కుటుంబం ఎలా చిన్న భిన్నమైపోయిందో చూడండి. కొన్ని సంవత్సరాలు తిరగకముందే దేవుని బిడ్డలారా యోధా బెత్లెహేము నుండి మోయాబు దేశానికి వెళ్ళిన 4 మనుషులు ప్రియులారా, 3 మగవాళ్ళు చనిపోయారండి. నయోమి ఎదురాలైపోయింది, 2 కోడలు ఎదురాలైపోయారు. కానీ నయోమితో ప్రియులారా ఈ కోడలు రావటం అనేది గొప్ప చరిత్ర. ఎందుకో తెలుసా ప్రియులారా, దేవుని దయా సంకల్పం. పురుషులు లేకపోయినా భర్తలు లేకపోయినా ఈ రూతు ప్రియులారా ఆ మోయాబు దేశం నుండి యోధా బెత్లెహేముకి రావడానికి గల, అత్తగారితో రావడానికి గల కారణం ఏంటంటే దేవుని యొక్క లేఖనాలు నెరవేరాలి కాబట్టి ఆ లేఖనాల ప్రకారంగా ఈ కుటుంబ చరిత్ర, రూతు చరిత్ర ఈ విధంగా ఉన్నది. రూతు ప్రియులారా ఒక ఉన్నతమైన స్థితి మరి కనబడుతూ ఉంటుంది. ఈ రూతు జీవితంలో ఎంత ఆశీర్వాదకరమైనటువంటి దీవెనకరమైనటువంటి మాటలు ఉన్నాయో చూడండి. యోధా బెత్లెహేమును ఎప్పుడైతే అడుగు పెట్టిందో యవల కోత ఆరంభం అనే మాట ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. ఆరంభంలో బెత్లెహేము చేరిరి. సరిగా కోత కోసే సమయానికి వచ్చారు ఇద్దరు బెత్లెహేముకి. హల్లెలూయా. గడిచిన నష్టాలు కష్టాలు అన్నీ కూడా మర్చిపోయి మంచి కోత సమయానికి వచ్చారు అత్త కోడలు ఇద్దరు కూడా. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ, హల్లెలూయా. ఇది కోత సమయాన్ని పాట పాడతాం. కోత కొయ్యాలి. కోత కోసే సమయానికి అత్త కోడళ్ళు కూడా సొంత దేశానికి యోధా బెత్లెహేముకు చేరుకున్నారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇక నుంచి వారి జీవితంలో ఆశీర్వాదాలే. జరిగిపోయిన నష్టాలు కానీ కష్టాలు కానీ శ్రమలు కానీ ఇబ్బందులు కానీ దుఃఖం కానీ ఏది జ్ఞాపకం చేసుకోవడానికి వీలు లేదు. ఇవన్నీ కూడా ప్రియుల సంతోషకరంగా మార్చే దేవుడు ఆయన. దుఃఖానికి ప్రతిగా ఆయన పూదండలు ఇచ్చే దేవుడు, అవమానానికి దీవునిచ్చే దేవుడు. దేవుని బిడ్డలారా మన జీవితాల్లో దేవుడు ఉండాలి, ప్రభువు ఉండాలి, దేవుని భయం ఉండాలి, నమ్మకత్వం ఉండాలి, యథార్థత కలిగి ఉండాలి. నువ్వు దేవుణ్ణి వెంబడించాలి. మంచి సాక్ష్యం కలిగి సంఘంలో ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా ఆ విశ్వాసి చాలా నమ్మకస్తురాలు, నీతిమంతురాలు, ఆ సేవకుడు చాలా నమ్మకస్తుడు, నీతిమంతుడని సాక్ష్యం పొందుకోవాలి. దేవుని బిడ్డలారా ఆస్తుల కోసం అబద్ధాలు ఆడకూడదు. నరకానికి పోతారు జాగ్రత్త అబద్ధాలు ఆడితే. అబద్ధం కూడా చాలా ఘోరమైన పాపం. నీకు తిండున్నా లేకపోయినా డబ్బున్నా లేకపోయినా అబద్ధం ఆడకూడదు సోదరి సోదరుడా, జాగ్రత్త. ఈరోజు నీ దేవుని యొక్క వాక్యం చదివేస్తుంది. దేవుని కొరకు నీతిగా బ్రతకాలి. నయోమి వలే రూతు వలే నువ్వు బ్రతికితే నీ కుటుంబ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు దేవుడు. హల్లెలూయా. ఇక్కడ చూడండి, యవల కోత ఆరంభంలో వారు బెత్లెహేము చేరిరి. ఇక్కడ దేవుని యొక్క వాక్యములో 2వ అధ్యాయములో ప్రియులారా ఈ మాటలు మరొకసారి మీకు ఎందుకు చెప్తున్నానంటే రూతు చరిత్ర చాలా గొప్పది. ఈ రూతు చరిత్రలో దేవుని బిడ్డలారా ఈ యొక్క 1వ అధ్యాయములోనే ఈ మాటలు నేను ముగిస్తూ ఉంటున్నాను. దేవుని యొక్క వాక్యం చదివేస్తూ ఉంటుంది. యవల కోత కోసే సమయానికి పంట పండింది. కోత కోసే సమయానికి వారిద్దరూ కూడా బెత్లెహేము చేరిరి. నీ ప్రయాణంలో నీ అనుదిన జీవితంలో ఆశీర్వాదకరమైన స్థలానికి నువ్వు రావాలి. ఎక్కడ ఆశీర్వాదాలు నీకు దొరుకుతున్నాయో, ఎక్కడ దీవెనలు ఉన్నాయో, ఎక్కడ నీ కుటుంబం దీవించబడుతుందో, ఏ సంఘంలో ఉంటే సమృద్ధి అయిన వాక్యం దొరుకుతుందో దేవుని బిడ్డలారా మరి నువ్వు తెలుసుకోవాలి.
నీ ఆత్మీయ తల్లిదండ్రులు మర్చిపోకూడదు, నీ సొంత దేశాన్ని మర్చిపోకూడదు, నీ సంఘాన్ని మర్చిపోకూడదు. నీ సొంత పొలం ఏదో ఆ పొలాన్ని గుర్తించాలి. నీ సంఘం ఏదో సొంత సంఘం ఆ సంఘాన్ని గుర్తించు, ఆ సంఘంలోకి రావాలి. మళ్ళా నష్టాలు శ్రమలు జరిగినా ఒకవేళ ఇడిపోయి బయటికి వెళ్ళిపోయినా మళ్ళీ తిరిగి నువ్వు అక్కడికి రావాల్సిందే. ఎప్పటికైనా దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నువ్వు తిరిగి వస్తే మళ్ళా నీ కుటుంబాన్ని దేవుడు బహుగా దీవిస్తాడు. ప్రియులారా, ముగ్గురిని పోగొట్టుకున్నప్పటికి కూడా దేవుని సంధానంలో ఈ రూతు జీవితంలోంచి ప్రియులారా ఎంతో మందిని దేవుడు రక్షకుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి ఒక రక్షకుడిగా ఆమె ఇవ్వగలిగింది. ఆమె సంతానంలోంచి చిన్న ప్రార్థన